ఏంటి ప్రేమ్? ఇటు ప్రదక్షిణ చేయండి. ముందుగా అమ్మవారి గుడి చుట్టూ కదా చేయాలి. ఆ, ఆ, ఆ. అలా చేస్తూనే అటువైపు కూడా మనం తిరగాలి. ఆయనకు కూడా చెయ్యాలి. ఓ అమ్మో, అంటే అటు 3 ఇటు 3 ఇప్పుడు 6 అవుతాయి కదా. దేవుడి దగ్గర ఇలా లెక్కలేసుకోకూడదు. కోరిక కోసం తిరగాలి. సరే వదిన గారు పదండి. త్వరగా త్వరగా. వదిన గారు అయ్యో, వెళ్ళావులే అని రిలీఫ్ అయ్యే లోపే మళ్ళీ వచ్చేస్తుంది ఏంటి? చామ్, నిన్ను ఇలా చూసిందంటే ఇంట్లో పెద్ద విధ్వంసం చేసేస్తుంది. నువ్వు నా పేరు చెప్పకుండా ఏదో చేసేస్తావు. అలా ఏం జరగకూడదు అమ్మా, అలా జరగకూడదు. వదిన గారు లేవండి, లేవండి, లేవండి. ఏమైంది ప్రేమ్? వదిన గారు తిరగాల్సింది ఇటుపక్క కాదు, అటుపక్క. ఏమంటున్నావు ప్రేమ్? అసలు అలా ఎవరైనా ప్రదర్శనలు చేస్తారా? ఇక్కడ ఈ టైంలో ఇలానే చేయాలి వదిన గారు. నేను అలాగే చేశా. ఏం ప్రదర్శనలు రా బాబు. ఎంతసేపు చేస్తారు చెప్పండి? వదిన చెప్పడం మర్చిపోయాను. మొదలు పెట్టాక నియమం తప్పితే కోరుకున్న కోరిక జరగదు. అమ్మో, లేదు లేదు, నేను తిరుగుతాను. సూపర్ సూపర్, పదండి, కమాన్. వదిన గారు తిరగండి. అయ్యో, శర్మ గారు పులిహోర ఇస్తానన్నారు కదా. ఓహో, ఫోన్ మర్చిపోయి వచ్చిందా? గుర్తుంది కదమ్మా, ఈ పులిహోర ఖచ్చితంగా మీ అత్తగారే తినాలి. సరేనండి. ఏం చెయ్యాలి? ఎలా? నిన్న అత్త బొట్టు పెట్టుకున్నాక అమ్మగారు ఎలాగో పెట్టుకున్నారు కదా. అత్తకిప్పుడు విషయం చెప్పకుండా తన హెల్ప్ తీసుకుంటే అయిపోతుంది కదా. అత్తా, అత్తా, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేద్దామని రెడీ చేస్తున్నాను చామంతి. టిఫిన్ ఏం వద్దులే అత్తా. ఇటు చూడు. ఇంత పులిహోర తెచ్చావేంటమ్మా? ఎవరిచ్చారు? అది బార్ ఎగ్జామ్స్ కి చదువుకున్నాను కదత్తా. అందులో పాస్ అవ్వాలని, అయ్యగారి ఆరోగ్యం బాగుండాలని గుడికి వెళ్లి పూజ చేయించాను. అక్కడ పంతులు గారు ఈరోజు ఏదో చాలా ప్రత్యేకమైన రోజంట ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం ఇంత ఇచ్చారా? అంటే ఆ పంతులు గారు ఎవరో కాదత్తా, ఒకసారి మన ఇంటికి ఇబ్బందుల్లో ఉన్నారని నేను తీసుకొచ్చాను కదా, గుర్తుందా? ఆ, నువ్వు షూటింగ్ చేసిన డబ్బులు ప్రమోద్ గారిస్తే నువ్వు ఆయనకిచ్చావు కదా, ఆయనే కదా? ఆయనే అత్తా. ఓ, ఆ కృతజ్ఞతతో ఇచ్చుంటారు అనుకుంటా. ఇంట్లో వాళ్ళందరూ తినాలని మరీ మరీ చెప్పారత్తా. ఒక్కరు కూడా తినకుండా ఉండటం శుభం కాదు అన్నారు. అవునా? అందరికీ ఇప్పుడే టిఫిన్ లో ప్రసాదం పెట్టేద్దాం అత్తా. వాళ్ళు తింటారా చామంతి? అమ్మగారైతే 4 రకాల టిఫిన్ చేస్తే తప్ప తినరు కదా. తినకపోగా తిడతారు అమ్మ. ఏమన్నా కాని అత్తా, ఏదో ఒకటి చెప్పి తినేలా చేద్దాం. పంతులు గారు అంత చెప్పిన తర్వాత కూడా చేయకపోతే ఇంటికి మంచిది కాదు కదత్తా.
కరెక్టే. సర్లే, ఏదైతే అది అయింది. ఇదే టిఫిన్గా పెడదాం. ఆహా. థ్యాంక్స్ అత్త. బండైతే ముందు కదిలింది. ఇంకా ముఖ్యంగా అమ్మగారు తినేలా చేయాలి. అందరూ కూడా తినాలి. చంద్రిక, టిఫిన్ రెడీయా? వస్తున్నానమ్మా. ఈ ప్రేమ్ పొర్లు దండాలని చెప్పి బాగా కష్టపెట్టేశాడు. ఆకలేస్తుంది. టిఫిన్ పట్టుపట్టాలి. పెట్టండి, చూస్తారేంటి? వడ్డిస్తే ఏమంటారో ఏంటో. ఈ బ్యాచ్ అసలు పులిహోర తినే బ్యాచే కాదే.